హలో గైస్, ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్ బేస్ మీద అనమాట. ఏంటంటే ద రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ ఇన్ అలై ఏ ఈజ్ 2:3 అండ్ ఇన్ అలై బి ఈజ్ 7:8. ఇఫ్ ద ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బోత్ అలై ఆర్ మిక్స్డ్, వాట్ విల్ బి ద న్యూ రేషియో ఇన్ ద కాపర్ టు జింక్? ఓకే, ఏంటంటే అలైజ్ అంటే కంటైనర్ అనుకోండి, కంటైనర్ ఏ ఉంది అండ్ కంటైనర్ బి ఉంది. ఇందులో కాపర్ టు జింక్ రేషియో ఇచ్చాడు, కాపర్ టు జింక్ రేషియో, ఇందులో కాపర్ జింక్ రేషియో ఇచ్చాడు. ఇది సేమ్ ఏముంది మనకి 2:3 అండ్ ఇందులో వచ్చేసి 7:8 అనేది ఉంది. అయితే కాపర్ ఇస్టు జింక్ ఇది టోటల్ కదా, టోటల్ ఎంత? టోటల్ 5 యూనిట్స్ ఉంది అండ్ ఇది టోటల్ ఎంత? 15 యూనిట్స్ ఉంది. 15 యూనిట్స్ ఉంది. అయితే ఫస్ట్ జింక్ తీసుకోండి, ఈ రెండుని తీసుకొని ఇంకో దాంట్లో కలుపుతున్నాడు కదా, ఇందులో కాపర్ టు జింక్ అనేది కావాలి మనకి. అయితే కాపర్ తీసుకుంటే ఫస్ట్ దాంట్లో కాపర్ ఎంత ఉంది? 2 యూనిట్స్ అనేది ఉంది. టోటల్ ఎంత? 5 యూనిట్స్, అంటే 2/5 అనేది ఫస్ట్ దాంట్లో. ప్లస్ సెకండ్ దాంట్లో కాపర్ ఎంత ఉంది మనకి? 7 యూనిట్స్ ఉంది. టోటల్ 5 యూనిట్స్ కదా, ప్లస్ 7/15. ఇది కాపర్ వచ్చేసింది. ఈస్ట్ జింక్ కావాలి. ఫస్ట్ దాంట్లో జింక్ ఎంత? 3 యూనిట్స్ ఉంది. టోటల్ 5 యూనిట్స్, అంటే 3/5 ప్లస్ ఎంత ఉంది మనకి? ఇందులో 8 యూనిట్స్ ఉంది. టోటల్ 5, అంటే 8/5, 8/15. ఇది అనేది జింక్ అనమాట. ఇక్కడ దీనికి 15 అండ్ 5కి రెండింటికి ఎల్సిఎం అనేది 15 అవుతుంది. అయితే ఫస్ట్ ఫ్రాక్షన్ని మీరు 3/3తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3/5 ఇంటూ 3 చేశారనుకోండి, ప్లస్ 7/15 ఈజ్ టు 3/5 ఇంటూ 3/3 ఇంటూ 8/15. దీన్ని చేస్తే ఏమొస్తుంది మీకు? ఇక్కడ రాస్తున్నా. ఏమొస్తుంది మీకు? 2 3 6 ప్లస్ 7 డివైడెడ్ బై 15 ఈస్ట్ ఏమొస్తుంది మనకి? 3 + 3 అంటే 9 + 8 డివైడెడ్ బై 15 అనేది వస్తుంది. ఈ 15 క్యాన్సిల్ అయిపోతే 6 + 7 అంటే ఎంత మనకి? 13 ఈస్ట్ 9 + 8 అంటే 17 అనేది వస్తుంది. ఈ 13 + 17 అనేది మీ ఆన్సర్ అనమాట. ఎంత? ఈ బి అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే అర్థమెటిక్కి సంబంధించి ఏ టాపిక్ చూడాలనుకున్నా మీరు మాస్టర్ మ్యాథ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.